ఫ్రెండ్స్ ఇక్కడ మనం అయితే హనుమాన్ డైరీలో అయితే ఉన్నాం. మనకైతే అన్న నమస్తే. నమస్తే తమ్మి. కొన్ని రోజుల నుంచి అయితే వీడియో రావట్లేదు మనకైతే. ఏం చేసావు తమ్మి? ఆవులు దొరకలేవు, వీడియోలు పెట్టుకొని ఏం చేద్దాం? ఆవులు లేని నేను వీడియోలు పెట్టి ఏం చేద్దాం? ఆవులు లేవు, తెస్తుంటే మంచి ఆవులు దొరకలేవు కదా. 2 సన్లు 4 కొమ్మలు అంటే 100 తెచ్చి కట్టేయచ్చు. మంచి ఆవులు దొరకాలి. వారానికి వస్తున్నాయి తమ్మి 20 ఆవులు. ఇప్పుడు 20 ఆవులు వస్తున్నాయి అంటున్నాం, ఆవులు దొరుకుతలే అంటున్నాం. మళ్ళీ 20 ఆవులు వస్తుంటాయంటే కూడా మన దగ్గర ఆల్రెడీ ఉంటారు కదా తమ్మి కస్టమర్లు. ఎవరికి ఆల్రెడీ నీకు వీడియో తీసేంత టైం వరకు ఆవులు ఉండాలిగా. అట్లా అంటావా? ఆ లోపు వెళ్ళిపోతున్నాయి. ఆ లోపల ప్రజెంట్ ఇప్పుడు 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 ఎన్ని ఆవులు పడుతుంది? ఈ రోజు 11 ఆవులు వచ్చినాయి తమ్మి. 11 మొత్తానికి అమ్మకానికి 11 ఆవులు అయితే ఉన్నాయి. ఏమేమి రేటు ఉన్నాయి? హెచ్ఎఫ్ క్రాసే ఉన్నాయి. స్టార్టింగ్ ప్రైస్ ఎంత ఉంటుంది? 60,000 నుంచి ఉన్నాయి. ఒకసారి మన అడ్రస్ చెప్తా. ఈ హనుమాన్ డైరీ ఓకేనా? షాద్ నగర్ బైపాస్ కే ఉంటది. హైదరాబాద్ టు బెంగళూరు హైవే, పెద్ద హైవే లోపలికి కాదు, షాద్ నగర్ బైపాస్ కు ఉంటది. ఇది నియర్ బై చర్చ్. ఎవరికైనా రైతులు గుడ్డి గుర్తు అంటే ఈ చర్చ్ ల్యాండ్ మార్క్. ఇక్కడ అయితే బోర్డు కూడా ఉంది. ఇగో ఇక్కడ చూపిస్తారా అండి, అడ్రస్ కూడా ఉంది ఇక్కడ. ఆఫీస్ అడ్రస్ అంట, చూసుకోవచ్చు. ఓకే, ప్రజెంట్ వచ్చేసి శ్రీ హనుమాన్ డైరీ. ఓకే, ఈ మూడింటి జత గురించి చెప్పేసాను అన్న. ఇది ఈనిందనా? ఈనింది 2 వండ్లతో ఉంది. 2 పళ్ళు. ఇప్పుడు 7 లీటర్లు అవుతున్నాయి పాలు. 7 లీటర్లు. ఇప్పుడు ఈనింది 2 పళ్ళతో ఉంది, 7 లీటర్లు అవుతున్నాయి. దీని దూడం దూడ మొగలేగనా? ఇది చెప్పనా? ఇది ఈనిందనా? ఈనింది జున్ను పాలనా? ఇప్పుడు ఒక 8 అవుతానా? ఆయన ఈనింది 2 అవుతానా? రైట్ అన్నా. ఇది చూసుకో, ఇది 4 వండ్లతో ఉందనా? 4 పళ్ళు. ఈన మోపు ఉందనా? మంచి హెచ్ఎఫ్ బ్రీడ్. 3 కూడా అక్కజన్నెలు మాత్రం ఉన్నాయి చూడన్నా. ఫేస్ క్వాలిటీ కూడా ఓ వారం 10 రోజుల్లో ఇంతది. చూసుకోను చూసుకోవచ్చు. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్నా? మంచి ఒరిజినల్ హెచ్ఎఫ్. చూసుకోవచ్చు. 3 అక్కచెల్లెలు అయితే ఉన్నాయి మనకు. ఇక మొత్తానికి అయితే ఒక 12 ఆవులు అయితే అమ్మగానికి అయితే ఉన్నాయంట. మనకైతే చూపిస్తాను చూడండి. మనకైతే ఇగో అన్న రెడీ ఉన్న పాలు చెప్పండి అన్న. ఇది ఇప్పుడు ఇవి 7 ఉన్నాయేమో. 7 2 పూట 14. రైతులు వస్తే చెక్ చేసుకోవచ్చు. ఓకే, ఇదేనా? అది 8 ఉన్నాయి. ఎంతనా? 8 ఉన్నాయి. 8 ఫ్రెండ్స్ 2 పూటలు అయితే 16 లీటర్లు అయితే ఉన్నాయంట. ఇంకా పెరుగొచ్చా లేకపోతే అంతే ఇస్తారు? ఏమన్నా మనకు తెలియదు. మంచిగా మేపింగ్ ఉంటే వస్తాయి. మెయింటైన్ చేసుకున్నాను బట్టి ఉంటాయి. మనం ఉన్నతాన్ని ఉన్నది చెప్పాలి, కానీ లేని మాటలు ఎందుకు చెప్పాలి? అంతే అంతే. చూసుకోవచ్చు. ఈ విధంగా అవుతుంది. ఇదైతే ఇనామా పొందన్నా? అవునన్నా. ఎంతవరకు వచ్చాను? ఇది మంచిగా మేము కూడా టైంకి 10 దాకా ఇస్తాను. 10 వరకు చూసుకోవచ్చు. ఒక 10 లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అన్న. మనకైతే చూసుకోవచ్చు. అను ఈ వారం అయితే ధరలు అయితే 60,000 నుంచి అయితే ఉన్నాయంట. మనకైతే ఇక చూసుకోవచ్చు. ప్రజెంట్ అంటే కొంచెం ముందుకు వెళ్తే ఇంకా చూపిస్తానా? చూసుకుందాం రండి. ఇక 3 సేమ్ టు సేమ్ ఉన్నాయి. అడ్డర్ కూడా సేమ్ ఉన్నాయి. మనకైతే సన్నకట్లు కూడా 3 సేమ్ టు సేమ్ ఉన్నాయి. మనకైతే చూపించారండి సన్నకట్లు. ఇక దీనికి 4 పర్ఫెక్ట్గా ఉన్నాయి. అయితే ఓ దగ్గర ఉన్నాయంట. దీనికి కూడా 4 పర్ఫెక్ట్ ఉన్నాయి. ఇది ఒక్కటైతే ఈనడానికి అయితే ఉంది. ఫ్రెండ్స్ ఇంకా మనకు వివరాలు కావాలన్నా, దీంట్లో కథలు ఇంకా మనకు కావాలన్నా అన్న ఫోన్ నెంబర్కి కడుతున్నా. ఫ్రెండ్స్ అన్నకైతే ఫోన్ చేసుకోండి. దీంట్లో ధరలు కూడా కావాలంటే కూడా అన్న ఫోన్ నెంబర్కి కడతాం. అన్నకైతే కాల్ చేసుకోండి. ఫ్రెండ్ మనకైతే ఏంటంటే స్టార్టింగ్ ధరలు అయితే 60,000 నుంచి అయితే ఉన్నాయి. ఫ్రెండ్ మనకైతే స్టార్టింగ్ ధర అయితే చూసుకోవచ్చు. ఈ విధంగా అయితే ఉన్నాయి మనకైతే. అన్న యావ్ గురించి చెప్పనా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్. ఇప్పుడు చూడిదే సన్ను కట్టు, నరం కట్టు, అడ్డర్ అంతా ఎంతవరకు ఇస్తాను? అయితే ఇవ్వచ్చు ఒక 9-10 దాకా. 9 నుంచి 10 వరకు చూసుకోవచ్చు. 9 నుంచి 10 వరకు అయితే పాలు వేసుకోవచ్చు అంట. మనకైతే సన్ను కట్టు చూడండి. మనకైతే ఇది 9 నుంచి 10 వరకు అయితే పాలు పెట్టుకోండి. ముంగల ఫేస్ కట్ చూడండి. ఏం చూడు ఇది హెచ్ఎఫ్ క్రాస్. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే, ఇప్పుడు ఇంత అవుతా? 3rd అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇంత 3 అవుతా అంట మనకైతే. అండ్ ప్రజెంట్ ఓకే, మన ధర స్టార్టింగ్ ధర 60,000 నుంచి ఉంది కదా? 60,000 నుంచి ఉంది. ఓకే, ఇప్పుడు పాలిచ్చేటివి ఉన్నాయి, చూడే ఆవులు ఎన్ని ఉన్నాయి? పాలిచ్చేటి 5 ఉన్నాయి, చూడే ఆవులు 7 ఉన్నాయి. 7 ఉన్నాయి. పాలిచ్చారు, పాలు చెక్ చేసుకోవచ్చు కదా? చెక్ చేయవచ్చు. ఓకే, ఈ ఆవు కథ చెప్పనా? ఇది హెచ్ఎఫ్ అనా? హెచ్ఎఫ్. ముంగల ఫేస్ క్వాలిటీ చూడండి. ఈనిందా? ఈనలేనా? చూడిదే బాగుంది ఫ్రెండ్స్. మనకైతే కొమ్ములు బాగున్నాయి, ఫేస్ క్వాలిటీ బాగుంది. సన్ను కట్టు పండ్లు ఏమనంటే అన్ని విధాలుగా 4 విధాలు తీసుకొని తీసుకోండి. ఇది ఈనానికి ఉంది అంటే మనకైతే ఎంతవరకు వచ్చాను? ఇది 10 దాకా ఇవ్వచ్చు. 10 వరకు ఇవ్వచ్చు. ఓకే, అందరూ ఎండిపోతే 10 వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే. సన్ను కట్టు చూడండి, అదే చూడండి. ముంగల ఫేస్ క్వాలిటీ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఎంత అయితే ఇది? ఈ 2 అయితే. ఇప్పుడు ఇంత 2 అవుతా? ఓకే, మన స్టార్టింగ్ ధర అయితే మనకైతే 60,000 నుంచి అయితే ఉన్నాయంటే మనకైతే. హనుమాన్ డైరీలో అయితే ఒక రైతనైతే ఆవులైతే కొనుగోలు అయితే చేసేది మనకైతే. అన్న నమస్తే అన్న. నమస్కారం. ఎక్కడ మీది? మాది నవపేట మండల్, కొత్తపల్లి గ్రామం అన్న. కొత్తపల్లి గ్రామం. ఓకే, నవపేట మండల్. ఇప్పుడు ప్రజెంట్ మీరు యావ్ కొనుగోలు చేసినామన్నా? ఓకే, ఇప్పుడు ఈ డైరీ ఫామ్కి మీరు రావడానికి కారణం ఏంది? ఎప్పుడైనా వచ్చిరా లేకపోతే ఇప్పుడే ఫస్ట్ టైమా ఏంది?
ఎప్పటి నుంచి వస్తున్నాం అన్న, ఒక 5-6 సంవత్సరాల నుంచి వస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు 5-6 సంవత్సరాల నుంచి 5-6 సంవత్సరాల నుంచి ఇక్కడికి వస్తున్నాం. ఓకే. అంటే 5-6 సంవత్సరాల ముందు ఎక్కడన్నా డైరీ ఫామ్ ఎక్కడో అక్కడిక్కడ తిరిగినాం కానీ కొనుగోలు ఎక్కడ చేయలేదు. ఇక్కడనే చేసినాం. ఓకే, ఇక్కడనే చేసినాం. ఇక్కడనే రాకేష్ అన్న దగ్గరికి వచ్చి ఇక్కడనే చేసినాం. ఓకే. ఇప్పటికి 5-6 సంవత్సరాలలో ఎన్ని ఆవులు కొనుగోలు చేసినా మీరు? చేసింటామన్నా ఒక 10-11 చేసినాం. ఓన్ నాకు సొంతం. ఓకే ఓకే 10-11 అయితే తీసేసుకున్నాం. తీసినాం. ఓకే. ప్రజెంట్ ఇప్పుడు 10-11 సెట్ అయిపోయినా లేకపోతే సెట్ అయిపోయినా, ఎలాంటి డోకా లేకుండా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా మంచిగా తేచుకున్నాక నీ అదృష్టం అన్ని బయట పడిపోయినాయి. అంటే ప్రజెంట్ మంచిగా పాలు ఇచ్చినాయి. ఓకే. నీకు అనుకున్నట్టు అయితే జరిగింది. ఓకే. ప్రజెంట్ మళ్ళీ ఇంకో ఆవు అయితే కొనుగోలు చేసినాం. ఓకే. ప్రజెంట్ ఈ ఆవు ఎంత కొనుగోలు చేసినాం? 94 అన్న. 94. అన్న రేట్లు చెప్పాడు. అన్న రేట్ వచ్చేసి 1,20. 1,20. 1,20,000. నువ్వు యుద్ధం చేసి మాట్లాడినందుకు 94 వచ్చింది. 94 తీసుకున్నాం. ఎన్నో అవుతున్నా అంటే ఇప్పుడు ఏంటి? సెకండ్ లైక్ ఇస్తాను. ఇప్పుడు ఏంటి? 2 అవుతా. ఏంటంటున్నా? ఈనిందనా? ఓకే. ఇక్కడ చూసుకోవచ్చు. ఈనిందంట మనకైతే. అండ్ ఎంతవరకు ఇస్తున్నాడు పాలు? ఇస్తుందన్న 8 వరకు ఇస్తుందా అని చెప్పిండు. ఈ అన్న తక్కువ చెప్తాడు కానీ నీకు కెపాసిటీ ఏంటంటే మీరు ఎట్లా మెయింటైన్ చేసుకుంటే అట్లా పాలిస్తాయనా? అంతే. ఇక మీ చేతిలో పని ఏంటంటే ఇప్పుడు దానికి ఎట్లా మేపుకొని ఎంత మంచిగా మేపుకుంటే అంత మంచిగా పాలిస్తాయి. చూసుకోవచ్చు. ఆల్రెడీ ఏనిందంట ఫ్రెండ్స్ మనకైతే చూసుకోవచ్చు. 94,000 అయితే కొనుగోలు అయితే వేసినాడు మనకైతే. ఇప్పుడు ఏనింది 2 అయితే అవ్వంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. ఓకే అన్న, ఇక్కడ అన్న మీ పేరేం పేరు అన్న? నర్సింహులనా? నర్సింహులు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న. కథ చెప్పన్నా. ఇది హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్ చూడు. ఇంకా ఫేస్ క్వాలిటీ కూడా ఫ్రెండ్ మనకైతే. అండ్ ఇది మనకి ఇప్పుడు ఏంటన్నా అవుతానా? 2 అవుతానా? 2 అవుతా. అవును. ఓకే. 2 అవుతాను అంట ఫ్రెండ్స్ మనకైతే. అండ్ వారం రోజు టైం ఉన్నాయి. 10 రోజు తినడానికి 10 రోజు టైం ఉంది సార్. 10 రోజులు టైం ఉంది. ఇదంతా నిండిపోతుంది. ఇదంతా నిండిపోతుంది. చూసుకోవచ్చు. ఇదంతా జరిగే చూడు చూసుకోవచ్చు. అంటే ఎంతవరకు వచ్చిన పాలు? ఇది 10 పైన వేయచ్చు అన్న. 10 పైన. ఓకే. 10 పైన పెట్టుకోవచ్చు అంట సార్ మనకైతే. అండ్ ప్రజెంట్ వచ్చేసి అండ్ ఈయన మొప్పు ఉంది. ఒక వారం రోజులు అయితే టైం పెట్టుకోవాలి. వారం రోజు. ఇప్పుడు ఇంత 2 అవుతానా? 2 అవుతాను. ఓకే. ఇక ప్రతి ఒక్క అవతరగాలన్న అన్న ఫోన్ నెంబర్ ఇక్కడ పెడతా అన్న. రాకేష్ అన్న నెంబర్ ఇక్కడ పెడుతున్నా. అన్నకైతే ఫోన్ చేసుకోండి. ఏడా ఒక తేపన ఇది ఈనింది అన్న. ఈనింది. ఇప్పుడు 10 లీటర్ రెడీగా ఉన్నాయి పాలు. 10 లీటర్లు రెడీ ఉన్నాయి. రైతులు వచ్చి చెక్ చేసుకోవచ్చా? చెక్ చేయొచ్చు. 10 లీటర్లు ఆల్రెడీ రైతులు కూడా అక్కడే ఉన్నారు. చెక్ చేస్తారు. చెక్ చేస్తూ తీసుకెళ్ళిపోయి ఇప్పుడు అమ్ముడైంది. అమ్ముడు పోయింది. రైతులు కొన్నారు. రైతు అయితే ఇక్కడ ఉండి ఇందాక అన్న ఇన్ఫర్మేషన్ కూడా చెప్పినా మనకైతే. ప్రజెంట్ అయితే ఇక పాలైతే ఇప్పుడు చెక్ చేసుకొని తీసుకుపోతాడు అంట. అన్న అయితే చూసుకోవచ్చు. ఎంత కొనుగోలు చేసిండు ఇది. అన్న వీడియో పెడతా ఫ్రెండ్స్ మనకైతే. అన్న వీడియో అయితే ఉంది. ఆ ధర కూడా అడిగినా, ఇక్కడ నుండి వచ్చి కూడా అడిగినా మనకైతే. యావ చరిత్ర మొత్తం అడిగినా ఒకసారైతే అన్న వీడియో ఇక్కడ పెడతా. అనకైతే ఇక చూసుకోండి. ధర కూడా అడిగినా చూడండి. ఇక నరాలు అయితే సూపర్ ఉన్నాయి. చూసుకోండి. ఒకటే చెప్పనా? ఇది ఈనింది అన్న. జునువాలతోటి ఉన్నాయి అన్నా. ఈనింది అన్న. 2 అయితే తరపు. ఇది బ్రీడానా? హెచ్ఎఫ్ క్రాస్ అన్న. హెచ్ఎఫ్ క్రాస్. ఓకే. హెచ్ఎఫ్ క్రాస్ అంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు. మనకైతే ఈనిందంట. 2 అయితే తరపు అంట మనకైతే. హెచ్ఎఫ్ క్రాస్ అంట. చూసుకోవచ్చు. ఎంతవరకు ఇస్తుందన్న పాలు? ఇది 10 పైన ఇస్తుంది అన్న. 10 పైన. ఇప్పుడు రెడీ ఉన్న పాలు ఇప్పుడు 18 లీటర్ రెడీగా ఉన్నాయి. 18. 9 9 లీటర్. ఇవాళ 4 రోజు అయింది. ఓకే. చూసుకోవచ్చు. నరాలు కూడా కనిపిస్తున్నాయి. ఈడికలు ఉన్నాయి నరాలు మనకైతే. వీటిపై జాబ్ ఉంది. సన్నకట్టు కూడా మనకైతే. ఎవరు రైతులు వచ్చారంటే 9 లీటర్లు పాలు చెక్ చేసుకొని తీసుకోండి. చూసుకోవచ్చు. ఇప్పుడు ఏం దండ అవుతుంది? ఇది 2 అయితేనా? దీని దూడం దొడింది. 6 జోడ. 6 దొడింది. ఇక మనకి ఈ ఆవు కథ ఇప్పుడు లాస్ట్ ఆవు కథ. ఇది సూడిదేనా? సూడిది. 6 పళ్ళతోటి ఉన్నాయి తరపు. కుబ్బడం లాగా ఉంది ఫ్రెండ్. మంచిగా ఇంకా అట్టర్ కూడా కుబ్బడం లాగానే ఉంది. సేమ్ చూసుకోవచ్చు. ముంగల ఇది హెచ్ఎఫ్ క్రాస్ కదా? హెచ్ఎఫ్ క్రాస్ అన్నా. ఓకే. చూసుకోవచ్చు. ఇక్కడ దానా మనం ఏమైనా వేసుకుందా? వాళ్ళు రారదా? మనం ఏదో మనం చూసుకోవాలి. ఇది ఎంతవరకు ఇస్తా చెప్పానా పాలు? ఇది 10 పైన ఇస్తుంది అన్న. 10 పైన. ఈ 2 పూల కలిసి 20 లీటర్లు ఇస్తుంది. మనకైతే ఈయన మొప్ప అయితే ఉంది. అవైతే ఇక 1 రోజులు అయితే టైం పెట్టుకోండి. చూసుకోవచ్చు. అంటే సన్నకట్ట చూసుకోండి. ఓకే. ఇది ఇప్పుడు ఇంత 2 అయితే తరపు కదా? 2 అయితే అన్న. 6 పళ్ళతోటి ఉంది. ఓకే. చూసుకోండి. దీని గురించి ఆత్మ